తెలంగాణలో ఇప్పుడు హైడ్రా వార్ నడుస్తోంది. నిన్నటి కోర్టు కమెంట్స్ పై పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార విపక్షాలు తమదైన శైలిలో రెచ్చిపోయి డైలాగ్స్ పేలుస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాము. హైడ్రాపై నిన్నటి కోర్టు కమెంట్స్ పై స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. కబ్జాదారులు కోర్టును తప్పుదారి పట్టించారన్నారు సీఎం రేవంత్. సోమేష్ కుమార్ పై గతంలో 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయని గుర్తు చేస్తున్నారు ఆయన. గతంలో కోర్టు ధిక్కరణపై ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు. ఏ అధికారిని ఎక్కడ ఉంచాలి అనేది ప్రభుత్వ ఇష్టమన్నారు సీఎం. హైడ్రా కార్యాచరణపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది అన్నారు. హైకోర్టు ఆర్డర్స్ పరిశీలించిన తర్వాత మళ్లీ స్పందిస్తానన్నారు సీఎం. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే హైడ్రా చర్యలను కొనసాగిస్తామంటున్నారు రేవంత్. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? ఈరోజు మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు, పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు, పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాము. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం.